ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో గెలిచింది. ముచ్చటగా మూడోసారి కూడా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. 25 ఏళ్ల తర్వాత పసుపు జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చెప్పుకొస్తున్నారు. కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాన్ని చేరుకుంటుందా? మైనార్టీ ఓటర్లు గంపగుత్తగా ఇంతియాజ్కు ఓటేశారా? 2019 ఓటమికి టీడీపీ రివెంజ్ తీర్చుకుంటుందా? మైనారిటీలు ఇంతియాజ్కు పట్టం కట్టారా? టీజీ భరత్కు సింపతి కలిసొస్తుందా? పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్సు, ఎవరికి మైనస్? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల్లో గెలుస్తామా, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది, స్వల్ప మెజారిటీనా లేదంటే భారీ మెజారిటీ సాధిస్తామా అంటూ రెండు పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వారీగా అంచనాల్లో మునిగిపోయారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని వైసీపీ అభ్యర్థులు భావిస్తుంటే అన్ని వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కొత్త లెక్కలు చెబుతోంది. ఎవరికి వారు తమ సొంత లెక్కలు చెబుతున్నా నేతల భవితవ్యం మాత్రం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, వైసీపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ తలపడ్డారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో తిరిగి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కర్నూలు అసెంబ్లీలో మొత్తం 2,74,465 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,32,769 మంది పురుషులు, 1,41,665 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 1,74,973 ఓట్లు పోలయ్యాయి. 86,250 మంది పురుషులు, 88,715 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లలో 63.75% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 63.3%, 2019 ఎన్నికల్లో 59.53% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ పెరగడంతో తమకు అనుకూలంగా పడిందని రెండు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్పై వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ 5,353 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఐఏఎస్గా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇంతియాజ్ కర్నూలు అసెంబ్లీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నూలు నగరంలో మైనారిటీలు అధికంగా ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా ఇంతియాజ్ను పోటీ చేయించారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు 6 అంశాలతో సొంత మేనిఫెస్టో తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు టీజీ భరత్. కర్నూలు స్మార్ట్ సిటీ, ఏడాదిలోపు హైకోర్టు బెంచ్, మహిళల రక్షణ నా బాధ్యత, తాగునీటికి శాశ్వత పరిష్కారం, పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు వంటి మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టారని, తనపై నమ్మకంతో ఓటు వేశారని టీజీ భరత్ అంటున్నారు. 2019 ఎన్నికల ముందు వార్డు పర్యటన చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఓటమి తర్వాత కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, గ్రౌండ్ వర్క్ చేసుకోవడం, నగరమా మేలుకొనుము అంటూ ఇంటింటి పర్యటన చేపట్టడంతో ప్రజలు ఆదరించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరి క్షణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడం, ఇంతియాజ్ పోటీ చేయడం టీడీపీకి అనుకూలించిందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో విభేదాలు, ఓల్డ్ సిటీ హిందూ ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగుల మద్దతు, పోలింగ్ శాతం పెరగడం టీడీపీ విజయానికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. 1999లో టీడీపీ తరపున టీజీ వెంకటేష్ తర్వాత మళ్లీ సైకిల్ పార్టీ గెలవలేదు. దీంతో ఈసారి గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కర్నూలులో ముస్లిం మైనారిటీలు అధిక శాతం ఉండడం, సామాజిక వర్గం ఓటర్లు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్కు మద్దతు పలకడంతో గెలుపు ఖాయమన్న ధీమా వైసీపీలో ఉంది. ఇంతియాజ్ మామ స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్కు కర్నూలులో మంచి పేరుంది. ఆయన ఫోటోతో ప్రచారం చేశారు ఇంతియాజ్. కర్నూలులో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు వైసీపీకి లభించిందని ఇంతియాజ్ శిబిరం లెక్కలు వేస్తోంది. సీఎం జగన్ సంక్షేమ పథకాలు తన విజయానికి మరింత దోహదం చేశాయని, గెలుపు తనదేనని ఇంతియాజ్ చెబుతున్నారు.